మేడం, మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాలే తల్లి, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి, ఒక్క నిమిషం నీ పేరేం పేరమ్మా? మారి పేరు తల్లి, పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేదాన్ని. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందన్నా. 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, 2 పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది. 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం 2,40,000. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు. ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరు ఖచ్చితంగా అడగాలి. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే జగన్ చేయొచ్చు, అది ఇంకొకరు చేయొచ్చు, కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు. పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతాడు. మీ వేదిక మీద ఉన్న చెన్నెలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం. మాది అల్బాన వీధి, అయాతి నగరం. నా పేరు అల్బాన్ జయలక్ష్మి. 43వ డివిజన్. నేను ఒక విడువను. మాకు 3,000 పెన్షన్ వస్తుంది. ఆ 3,000లో 1,700 కరెంటు బిల్లుకే పోతుంది.
ఈ చెత్త పన్ను పోతుంది. 250 రూపాయల కొలైలు మీరు ఇస్తే 2000 రూపాయల పన్ను యువతలు పోతుంది. ఎటు వెళ్ళినా మాకు సుఖం లేదు బాబు. ఈ పెన్షన్తో మేము ఏటి బతుకుతాం. 5గురు ఉంటే 35 కేజీల బియ్యం మీరు ఇస్తే ఈ 5 కేజీల బియ్యం తీసుకొని ఈ 5 కేజీల బియ్యంతో మేము ఏటి తింటాం? ఎలా బతుకుతాం? 5గురు 6గురు ఉన్నప్పుడు 35 కేజీల బియ్యం మీరు పెట్టారు. అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది. ఇప్పుడు మాకు మీరు కావాలి, మీరు రావాలి. ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి. మాకు ఏటి వద్దు బాబు. మీ నవరత్నాలు మాకు వద్దు. మీ న్యాయంగా మాకు ఏళ్తే చాలు. మీ మీద మేమేటి ఆశించలేదు. మీరు మళ్ళీ రావాలి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కించాం. ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు. చిన్నప్పటి నుంచి సైకిలే. ఇప్పుడు కూడా సైకిలే కావాలి. మీరు రావాలి, మీరు రావాలి, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలి. ఓకే అమ్మా. ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది. మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏమమ్మా ఇస్తున్నారా లేదా? మీకు వస్తూ ఉంది. వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు. ఇస్తున్నారా? ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండోది, ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం. ఇంకో పక్క కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి 8 రకాలుగా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నా, జయశ్రీ చెప్పింది వాస్తవం. తప్పకుండా నేను వస్తానే. పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత, మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఎమోషన్ మీరు చూశారు. ఆ బాధ, ఆవేదన, కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది. ఆవిడ నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మైక్ తీసుకోండి అమ్మా. మాట్లాడమ్మా. ఎవరు? ఎక్కడ? కుమారి అండి. కుమారి పైకి ఎక్కమ్మా, కుర్చీ ఎక్కువ. సార్ ఇక్కడ ఉన్నానండి. చెప్పమ్మా. నా పేరు కుమారి. నేను పేల్వన్పేట గ్రామం నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను. ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను సార్. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యి నిరుద్యోగిని అయ్యి హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్. మళ్ళీ మీరు ప్రభుత్వం కానీ వస్తే మెగా డిఎస్సి కానీ వేసినట్లయితే నా జాబ్ నేను ట్రయల్ చేస్తాను సార్. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు రావాలి. థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేంటమ్మా? కుమారి సార్. కుమారి, మేము రావాలి, నీకు ఉద్యోగం రావాలి. అంతే సార్. నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి. తప్పకుండా నేను వస్తానే. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా. ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్గా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీకు మంచి ఉద్యోగం రావాలి, మీ జీవితాలు బాగుపడాలి. థ్యాంక్ యూ అమ్మ కుమారి. నెక్స్ట్ పవనా లేపు.